కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 1 నుంచి 5 దాకా ఉంటే మంచి చదువు. దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు. అపకారంలో ఆయన నమ్మకమైన సహాయకుడు కావున భూమి వారి ధనము మనకు కట్టినను ఆ పొంగులకు పర్వతములు కదిలినను మనకు భయము. ఒక నది కలదు, దాని కాలువ దేవుని పట్టణము సర్వోన్నత పరిశుద్ధ స్థలము స్వర్గము. 5వ తరగతిలో చదువుకుందాం. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దాని విచారణ లేదు. మనోహరుడైన మన దేవుడు దానిని సహాయించుగాక. దేవుడు మాట దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన పట్టణంలో ఉంటే, దేవుడు మన కుటుంబంలో ఉంటే, దేవుడు మన గ్రామంలో ఉంటే, దేవుడు మనలో ఉంటే ఆశీర్వాదం. దేవుని సుఖై వాస్తవంతో అందరూ ప్రార్థన చేసుకున్నాం. నీ బంగారు పాదాలకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా ప్రభా. గడిచిన
మీ సన్నిధికి ప్రతి ఒక్క బిడ్డను నడిపించమని ఇదిగో నా ప్రభావం కాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ధన్యత బట్టి మీకే వందనాలు స్థుతులు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన ఆలకించి కరుణించి దీవించమని మా రక్షకుడైన శ్రీకృష్ణ వేడుక ప్రాధాన్యత మార్చుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. Thank you, sir. జడ్జిలో తెలియజేస్తారు. శుద్ధికోండి వాళ్ళకి చాలా సంతోషంగా నాకు మంచి వాతావరణం నిర్మించినారు. చక్కని ఒక న్యూజిలాండ్లో బెంగళూరులో అట్ల చక్కని సైలెంట్గా ఉన్న వాతావరణం ఉంది. కాబట్టి ఈ మంచి వాతావరణం దేవుడు మనకి ఇచ్చినారు. కొద్ది నిమిషాలు ఈ దేవుని వాక్యాన్ని సంతోషంగా ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. అందరూ కలిసి మనకు వచ్చిన మాట నూతనమైనటువంటి మరి ఆ మాసంలో వచ్చినాం కాబట్టి స్తోత్రం చెల్లింతుము అనే పాట పాడుతున్నాం. ఎందుకంటే పగలు రాత్రి కాపాడిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ పాట పాడుతున్నాం. స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము దీవారాత్రములు కంటి పాపవలె కాచి దీవారాత్రములు కంటి పాపవలె కాచి దయగల హస్తముతో బ్రోచి నడిపే చితివి దయగల హస్తముతో బ్రోచి నడిపే చితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. ఈ మాసం సువార్త మాసం. ప్రతి ఒక్కరు కూడా ఒక్కరికైనా వాక్యం చెప్పాలి. నోటి మీద నీ స్నేహితులకో నీ బంధువులకో ప్రతి ఒక్క మాట దేవుని దగ్గర బాగా ఉన్నాయా. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింపా ఎంత భాగ్యముని చేతివి యేసుని వెంబడింపా ఎంత భాగ్యముని చేతివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. ఇలా థ్యాంక్ యూ ఆల్. ఆయన మన పగలు రాత్రి ఇచ్చిందండి. దివారాత్రం అంటే 6 మాసాలు దేవుని కాపాడబట్టి సంతోషంగా అయిపోయింది. హ్యాపీ బర్త్డే సార్ కూడా థ్యాంక్ యూ. కాబట్టి ఈ రెండవ దినం దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. 46వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. దేవుడు మనకు ఆశ్రయము దుర్గములై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్మదగిన సాయండి. ఈ మాట ఒక ఫ్యామిలీ మొత్తం చెప్తున్నారు. దేవాలయంలో ఆనాడు యెరూషలేము దేవాలయంలో వాయిద్యాలు వాయించే ఫ్యామిలీ ఉంది. ఆ నాన్నగారి పేరు కొరాహు. వాళ్ళ కుమారులు ఆయా
ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తారు దేవాలయంలో. వారందరికీ ఆపత్కాలం వచ్చినప్పుడు బహుశా వారి తండ్రి గారు నేర్పుంటాడు. దేవాలయంలో చేరి వాయిద్యాలు వాయించే మన కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టండి ఆయన. కాబట్టి ఆపత్కాలంలో ఎవరు నమ్మకూడదు, ఆయన మాత్రమే నమ్మకొనదగిన సహాయకుడు అని చెప్పి అందుకు వారిని రాస్తూ మరి ఆ సహాయం చేసేటువంటి ఆ గొప్ప దేవుడు ఎక్కడున్నాడు, అది ఎక్కడుంటే బాగుంటుంది. తుఫాను వచ్చినా లేదా ఘోషించేటువంటి అలలు వచ్చినా నది సముద్రం వచ్చినా చూడండి 2వ వచనంలో కావున భూమి మార్పులను నది సముద్ర పర్వతములను ఆ భూముల ఎంత అపాయం వచ్చినా కూడా మనం భయపడాలి. చూడండి వారు పోల్చున్నది, ఒకవేళ నురుగు కట్టినటువంటి సముద్రం వచ్చి పొందిన పర్వతంలో మునిగంత వచ్చినా కూడా భూమి మార్పులను నేను మాత్రం భయపడాను. కారణం ఏంటి? మన దేవాలయంలో వాయిద్యాలు వాయించాం. ఇప్పుడు అంటున్నప్పుడు చదువు 4వ వచనంలో ఒక నది కలదు, దేవుని పట్టణంలో సర్వోన్నత మందిరపు పరిశుద్ధ స్థలంలో సంతోషపడుతున్నవి. ప్రియమైన దేవులారా, దేవుడు మన పట్టణంలో ఉన్నాడు అనే విషయం, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు అంతే. ఎప్పుడు చేస్తారని సహాయం కూడా అరుణోదయమున కించాలని సాయం చేయాలి. మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు మీరు వాక్యంలో యంత్ర ద్వారా విన్నారు, వీడియో చూసిన వారికి ఒక రిక్వెస్ట్ అది, దేవుని సహాయం లేట్గా ఉండదు. ఎక్కడుందట దేవుడు అరుణోదయం చెప్పకుండా ఒకసారి దేవుడు సహాయం చేయడం స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఏం చేస్తాడు? ఆయన మిగిలితే ఆయన ఎక్కువసేపు పట్టదు, ఒక నిమిషం చాలు, ఒక క్షణం చాలు. అందుకనే ఆ పట్టణంలో దేవుడు ఉండేలాగా చూసుకోవాలి. దావీదు మహారాజు తన కుమారుడు నేర్పాడు సొలొమోను. అయ్యా నేనంటే చిన్ననాడు గొర్రెలు కాసుకుని పైకి వచ్చాను, అవునా? మధ్యలో రాజ్యానికి వచ్చింది నా అభిషేకం కూడా నాకు కనీసం గ్రాండ్గా ప్రజల దృష్టిలో జరగలేదు. సమయాలు వచ్చి ఏదో మన ఊర్లోనే ఆ ఊరు బయట నన్ను అభిషేకించాడు. మీ తాతయ్య అంటే మా నాన్నగారైనటువంటి యెషై కూడా నన్ను పెద్ద కొడుకు చెప్పాడు, 2వ కొడుకు చెప్పాడు. అవునా? అర్థమవుతుంది. మీ ఇంట్లో ఒకళ్ళు అభిషేకిస్తానంటే, రాజు చేస్తానంటే ఆ సమయంలో ప్రవర్తించినప్పుడు ఈ తండ్రి ఉన్నాడు, నా కొడుకులు ఉన్నారు కానీ పెద్దోడు బాగా హైట్ ఉంటాడు, పర్సనాలిటీ పనికిరాడు, 2వ వాడు మంచి విద్యలు వచ్చు పనికిరాడు, 3, 4, 5, 6, 7 ఇంకెవరినైనా బయట ఉంటున్నాడు. అలాంటి మర్చిపోయిన కొడుకునయ్యా నేను. నా దేవుడు తీసుకుని వచ్చి నన్ను రాజు చేశాడు. ఈ రాజుగా మనం ఉన్నప్పుడు మన పురుషులుగా ఒక హెడ్గా రాజుగారు దేశానికి మొదటి మన భారతదేశానికి ప్రథమ పౌరుడు ఎవరండి? రాష్ట్రపతి The President of India is the first person. ఎన్ని కోట్ల మంది ఉన్నా కూడా భారతదేశ రాష్ట్రపతి మొదటి వ్యక్తి, దేశానికి ప్రథమ పౌరుడు. అలా ఒక రాజ్యానికి రాజు గారు ప్రథమ పౌరుడు. మరి కుటుంబానికి ఎవరండి? పురుషులే కదా. కుటుంబానికి ఎవరు? పురుషులే. 100 మంది వచ్చినా, 100 ఉద్యోగాలు చేస్తున్నా, 100 కలెక్టర్ గారైనా భార్య కాదు, పురుషులే. ఇంటికి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం ఎంత విలువైన వాడు పురుషుడు. ఆయన ఆ పట్టణంలో దేవుడు ఉండాలంటే మనం ఏం చేయాలని మనం ఆలోచించినప్పుడు చూడండి ఒకసారి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం
పురుషుడు శిరస్సు. మన వివాహ విషయంలో చదువుకుంటున్నాం. క్రీస్తు సంఘమునకు శిరస్సైన పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. ఎంత గొప్ప పోలిక అంటే యేసు ప్రభువుని ఒక పురుషుడు పోల్చాడండి. నీ ఇంటికి నువ్వు నీ భార్యకు శిరస్సు అంటే నీ ఫ్యామిలీ మొత్తానికి అడ్వే. క్రీస్తు సంఘానికి ఎట్లా శిరస్సు అయినాడో మన శరీరంలో కూడా ఎక్కడ నొప్పి జరిగినా బ్రెయిన్ మాత్రమే అబ్బా అనిపిస్తుంది కదండి. మన ఇంజక్షన్ చేసేటప్పుడు కాలుకి ఈ చేతిగా నిలుపుతారు, ఎక్కడికి వస్తుంది? శిరస్సుకే ఫేమస్. అదే సార్ ఖచ్చితంగా ఆ బ్రెయిన్కి దేవుడు చేస్తే ఇక్కడ నుంచి వాటర్ తీసుకొచ్చి చాలా హైట్లో బ్రెయిన్ పెట్టి ఒక సెక్యూరిటీ హెల్మెట్ పెట్టాడు, ఒక గట్టిగా పెట్టాడు. ఎంత మృదుగా ఉంటుంది బ్రెయిన్ మాత్రమే చాలా గట్టిగా సెక్యూరిటీగా దేవుడు అమర్చాడు. గొప్ప దేవుడు. కారణం నీ కుటుంబంలో ఉన్నవన్నీ లేదా సమాజంలో ఎన్ని సమస్యలు వచ్చినా కూడా స్వీకరించేది శిరస్సు బ్రెయినే, మన మెదడే. కనుక పురుషులకు విలువైనంటే క్రీస్తు సంఘంలో శిరస్సు ఎలా ఉన్నా పురుషుడు భార్యకు కుటుంబానికి హెడ్ అయి ఉన్నాడు. అది చెప్తున్నాడు దావీదు తన కుమారుడికి 120వ కీర్తన చూడండి. మన పట్టణం దేవుడు కాపాడాలి, మన గ్రామాన్ని దేవుడు కాపాడాలి, ఆయన ఉండాలి అంటే మనము దేవుని ఉదయకాలం నుంచి 127వ కీర్తన చదవండి. యెహోవా ఇల్లు కట్టించని దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే, యెహోవా పట్టణం కాపాడిన దాని కావలి కాయవారు మేలుకునంత వ్యర్థమే. అంటే ఏంటి? పట్టణాలు ఎవరు కాపాడాలండి? సార్ మీరు డిపార్ట్మెంట్ కదా, మీరు ఎంతవరకు సెక్యూరిటీ ఇస్తారు? కొంతవరకు ఇస్తారు, అంతేనా? దేశ సరిహద్దుల్లో దేశానికి ఎంతవరకు సెక్యూరిటీ? కొంతవరకే. ఎయిర్పోర్ట్లో ఎన్ని రకాలు చెకింగ్ చేస్తారండి మీకు తెలుసు. ఎన్ని రకాలు చేస్తారు. విమానాలు ఆపగలిగారా పడకుండా? ఎంతమంది ట్రై చేసి ఉంటారు? అవునా? దేశ సరిహద్దుల్లో ఎంత మిలిటరీ దళాలు ప్రాణాత్యాగం చేస్తున్నారు. అందుకు రాజుగారు తన కుమారుడు చెప్తున్నాడు, ఆయన యువరాజా నువ్వు నా తర్వాత రాజు అయ్యావు కాబట్టి నేను యెహోవా పట్టణం కాపాడినట్లా దానికి కావలకాయ నీ కుటుంబం అనే పట్టణం. ఒక నది కలదు, ఆ నది ఆ పట్టణమును తడుపుచున్నది. ఏదైనా వరంలో 4 నదులు ఉన్నాయండి. ఒక నది ఎండిపోతే ఇంకో నది, ఒకటి నిండిపోవు. అయినా దేవుడు ఆదాము వ్యవసాయం చేయడానికి కష్టపడతానని 4 నదులు ఇచ్చాడు. అలా 40వ కీర్తనలో ఒక నది కలదు, ఆ నది ఎలా ఉంటుందంటే దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నత మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచున్నది. వైపు చదవండి. ఎవరు 46వ కీర్తన 4వ చదవండి. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. చాలండి. ఒక నది, ఆ నది ఎలా ఉందంటే దేవుని పట్టణాన్ని సంతోషపడుతుంది. దేవుని పట్టణం అంటే నాటు ఇరుషులేము కాదు, నేటి మన ఇల్లే దేవుని పట్టణం. గట్టి చదవబడ్డాము, నీ ఇల్లు దేవుని పట్టణం. ఇదంతా చెప్తున్నారంటే మన ఇంట్లో దేవుడు ఉండాలంటే ఆ దేవుని పట్టణం వాక్యం అనే నది వచ్చి టచ్ చేయాలి. బ్రదర్స్, వాక్యం ఉంటా దేవుడు పెట్టాలా? దేవుడికి ఒక మాసం ఇచ్చాడంటే, దేవుడికి ఒక దినాన్ని ఇచ్చాడంటే, దేవుడికి సంవత్సరం ఇస్తున్నాడంటే దయగలిగా, దేవుడికి క్షమ ఇస్తున్నాడంటే ఎవరు నువ్వు ఇచ్చింది కాదు, మనం సంపాదించింది కాదు. ఒక్క క్షణం మన డ్రైవింగ్లో ఒక్క క్షణం అంటే మనం ఏమంటాం? జస్ట్ మిస్ కాదు, ఆయన కృప అడ్డు వచ్చి నిన్ను ఆదుకుంది. భక్తులు పాట రాసి కదా, ఒక్క క్షణమైనా ఒక్క క్షణ
నన్ను వీడినా నేనేమవుతుందో తెలియదయ్యా. ప్రభు నీ తోడుని నీడలోనే నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ప్రభు నీ తోడుని నీడలోనే నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ఒక్క క్షణమైన నన్ను వీడినా నేనేమవుతుందో తెలియదయ్యా. మా పట్టణంలో మీరు ఉన్నారంటే మేమేం చేయాలి? ఏ మాట పంపిస్తాం ఏంటంటే దేవుడు మంచి మాటలు ఇస్తున్నాడు. మొదటిది నిర్గమకాండం 33 దేవుడు ఇస్తున్నారు. మీరు బైబిల్ మనిషి మీరు జనాభాని తీసుకురావడానికి 33 చూద్దాం. మోషే భయపడుతుంటే జనాభాని ఎట్లా తీసుకెళ్ళాలంటే దేవుడు అంటున్నాడు, అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. చూడండి సోదరులారా, మన జీవిత ప్రయాణంలో ఆయన అంటే తోడుగా వస్తుంది. సారోత్సాహంగా తోడుని రావచ్చు రాకపోవచ్చు, బిడ్డలబట్టి రావచ్చు రాకపోవచ్చు. మన జీవిత ప్రయాణంలో ఎవరు తోడు వచ్చినా రాకపోయినా, ఒక్కొక్కసారి భార్య రాకపోవచ్చు, భర్త రాకపోవచ్చు, కానీ ఎవరు వస్తారంట, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఇంత మంచి మాట. మనం కనుక దేవుడి బిడ్డగా ఉంది, అయ్యా నా పట్టణం, నా ఇల్లనే పట్టణం, లేదా నా గ్రామంలో, మా రాష్ట్రం, మా జిల్లా, మా మండలం, మా దేశంలో నీవు ఉండాలంటే మేము ఏం చేయాలంటే ఆయన దగ్గరకు వద్దామని అడుగుదాం. అప్పుడు ఆయన ఏమంటారు తెలుసా, నా సన్నిధి నీకు తోడుగా వచ్చు. మనం పాడతాం కదండి, మన ఆరాధన పుస్తకంలో మంచి పాట రాస్తాం. నీవు తోడై ఉన్న చాలు యేసు నిత్యము నాకది మోషే భయపడుతుంటే దేవుడు మంచి మాట ఇచ్చాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చు. రెండవది, యాకోబు భయపడ్డాడు. యెషయా 43 వచ్చారు. రెండవ వచ్చారు. యెషయా 43 వచ్చారు. రెండవ వచ్చి చూసినప్పుడు అక్కడ కూడా భయపడితే దేవుడు మాట్లాడినాడు. చూడండి, నీవు జలములో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును. నదిలో పడి ఉన్నప్పుడు పొర్లిపారు. నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు వాలిపోవు. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను ఎక్కడ వస్తా. ఇందాకేమో నా సన్నిధి నీకు తోడుగా వస్తా, ప్రయాణం తోడైతాడు. ద జర్నీస్, గాడ్స్ ప్రజెన్స్ విల్ బి ఇన్ అవర్ జర్నీస్. జీవిత ప్రయాణం మామూలు పడిన ప్రయాణం కాదు. జీవిత ప్రయాణంలో ఎక్కడికి వెళ్ళినా దేవుడు తన సన్నిధిని తోడుగా వస్తాడు. రెండవది, ఆ స్థలానికి కూడా దేవుడు వస్తాడంట. ఏ స్థలం అది? నువ్వు జలంలోకి వెళుతున్నావా, నదుల్లోకి వెళుతున్నావా, అగ్నిలో వెళుతున్నావా, అవి నిన్నేమి చెయ్యవు. యాకోబు ధైర్యపరిచేది, యాకోబును బలపరిచేది. చాలా సమస్యలు ఇస్తున్నటువంటి పురుషులు కదా, ఎవరు చెప్తున్నారో బాధలు ఎవరు చెప్పుకోలేదు, ఎవరు తీర్చేది. పైకి నవ్వుతా పండుగ అంటారు, కానీ పురుషులు కుమిలిపోతారు. ఎలా వివాహం, ఈ బిడ్డలు చదువులేదు, అది వ్యవసాయం, జీవనం ఎట్లా, ఏంటి మనం ఏంటని క్షణక్షణం కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచన పురుషుడే. ఇక కుటుంబాన్ని పడుచుకోవడం తిరుగుతారు కొంతమంది. వాళ్ళ దేవుని దగ్గర శిరస్సులు కాదు, కుటుంబ బాధ్యత లేకుండా వెచ్చలవిడిగా త్రాగుడు, వ్యసనాలు, అలర్చలని దేవుడు ఎందుకు శిరస్సుగా పెట్టాడో తెలుసుకోకుండా ఆ శిరస్సు తీసుకెళ్ళి కాళ్ళ దగ్గర పెట్టుకుంటే
ఈ పురుషుడు యొక్క ముఖ్య ఉద్దేశం పురుషుడు చాలా విలువైన వాడని తెలిసే ఉద్దేశం. ఈరోజు నాకు ఈ అవకాశం చాలా మందికి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు బలపరిచాడు. యాకోబు అక్కడ దూరం ఉంటే దేవుడు మాట చెప్పాడండి. చెప్పగా అవునయ్యా చెప్తారా? ఎస్ సార్ చెప్పండి. యాకోబు దేవుని బిడ్డ కాబట్టి దేవుడు వచ్చి ధైర్యం వచ్చాడు. భయపడమా యాకోబు అన్నాడు. మొదలు దేవుని బిడ్డ ట్రై చేయి, నీ ప్రాణంలో దేవుడితో అంటాడు. మోషేతో అన్నట్లు. రెండవది యాకోబుతో అంటాడు. మూడవది కష్టపడి దేవుడు నమ్ముకుంటే తీసుకెళ్ళి మంటలో వేశాడు. ఎవరిని? షద్రక్, మెషక్, అబేద్నెగో. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనంలో ఆ మంటల్లో వేసినప్పుడు రాజు చూడగానే ముగ్గురు వేస్తే ఎంతమంది కనపడుతున్నారు అక్కడ? 4 కనపడుతుంది. చదువు ఒకసారి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనంలో అందుకు రాజు చాలా 734 ఫాస్ట్ తీసుకుంటుంది. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనంలో ఒక నిమిషం ఉందా? ఒక ప్రతిమ చేయొచ్చు అంటే దానియేలు భక్తులు, కానీ దానియేలు కంటే తన ఫ్రెండ్స్ ఇంకా మంచి భక్తులు అయితే చాలా గ్రేట్ వస్తుంది. దానియేలు కంటే గొప్ప విశ్వాసంలో షద్రక్, మెషక్, అబేద్నెగో కదండి. దానియేలు అంటే వాళ్ళ దానియేలు వాళ్ళలో మేము రమ్మంటే రమ్మన్నారు. తీసుకుని వచ్చి మంటల్లో వేస్తే ముగ్గురున్నారు, నలుగురున్నారు కదా. చెప్పడం ఒకసారి. అగ్నిలో ఉన్నప్పుడు కూడా నిన్ను ఏమి మంటలు చేయడం వాక్యం చదువుతున్నాం మనం. ఈ రాజు అన్నాడు, ఏంటండి ముగ్గురు మంటలు వేస్తే నలుగురు కనబడుతున్నారు, నీ పట్టణానికి ఎప్పుడైతే శిరస్సు అయి ఉన్నావో దేవుడు మొదటగా నీకు తోడే ఉంటాడు. మోషేతో రెండు యాకోబుకు ధైర్యపరుస్తాడు. మూడవది షద్రక్, మెషక్, అబేద్నెగో నువ్వు అగ్నిలో మండుచున్నట్టు కనిపించినా అక్కడ ఆయన దేవత కాలిపో. ప్రజలు ఎక్కడో కాలిపోయి కనపడతాం. అట్లే కదా, మనం కాలిపోతాం. మంటలు కనపడుతుంది. మంటలు ఏం చేయదు. మోషే ఒకసారి పొద మండుచున్నదే కానీ పొదకి మండుచుంది కానీ పొద కాలిపోవట్లేదే. అని వీళ్ళు ఏంటి శ్రమలు పడ్డట్టు కనిపిస్తున్నారు కానీ ఏమైనా అనారోగ్యమా, బిడ్డల విషయం, సంతాన విషయమా, ఆర్థిక సమస్యల, కుటుంబ సమస్యల, ఉద్యోగ సమస్యల, లేకపోతే పరిచయ సమస్యల, లేకపోతే మీరు మొట్టమొదటి ప్రాబ్లం అఫ్కోర్స్ బర్నింగ్ ఫర్నెస్ లాగా బాగా మంటలు వచ్చేటువంటిది లాగా ఉన్నా కూడా దేర్ ఈస్ గాడ్ అండ్ హిస్ ఏంజెల్. దేవుని దూత ఆ మంట దగ్గర ఉందండి. రాజుగారు ఆశ్చర్యం. దేవుని స్తోత్రం. నా ప్రియమైన దేవుని ఈ 3 మాటలు మోషేకేమో నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది చెప్పాడు. ఎవరికి? శిరస్సు. ఇంకా శిరస్సు ఎవరు? మనమే. మన పట్టణం, మన ఫ్యామిలీ, మన గ్రామం, ముందు మన కుటుంబం చూసుకుందాం. ఈ కుటుంబం దేవుడు నా పట్టణంలో ఉన్నాడు, మన పట్టణంలో ఉన్నాడు. సొలొమోను మన నాగరికత చెప్పాడు. రేపు మీరు మీ బిడ్డలు చెప్పాలి, మీ తరాలకు చెప్పాలి. అబ్రహాము 100 కోసం ఇస్తాడు. నువ్వు లేకపోతేవయ్యా. అందుకే విశ్వాసం దేవుడు చూసుకుంటాడు. యెహోవాయే. అలా మన జీవితాల్లో మన పట్టణంలో దేవుని నది, వాక్యమని నది తడుచు వెళ్ళినప్పుడు మన హృదయంలో ఒక మాట మాట్లాడు. నా ఫ్యామిలీకి నా దేవుడు, మోషేకి నా ప్రయాణం అంతా తోడేటప్పుడు మన ప్రయాణం దేవుడు తోడేడు కాక. ఆమేన్. యాకోబు భయపడుతుంటే నువ్వు జనంలో పడిన నదులున్నా అవి నేనేం చేయని యాకోబును ధైర్యపరిచి దేవుడు మనల్ని ధైర్యపరచును గాక. ఆమేన్. షద్రక్, మెషక్, అబేద్నెగో దేవుని కోసం నిలబడి మంటలో కాలిపోతానికి ఇష్టపడి మంటలో ఉంటే దేవుడు ఏం చేసే దూతను పంపించి
కాదు, ముగ్గురు బదులు నలుగురు పెట్టారని చేసేది. అంత గొప్ప దేవుడు అనుకున్నాడండి. మనకెందుకు భయం? భయపడవద్దు. 46 మళ్ళీ చదువుకోండి. ఘోషించిన సముద్ర తరంగా ఘోషించిన పర్వతంలో చేసి నిలబడిన మనకెందుకు భయము? జడియలు బెదరలు నా యేసు నాతో అని పాడుకుంటూ ముందుకు సాగుతాం. అలా నడిపించుకుంటూ పరిశుద్ధ దేవుడు మనకు సహాయం చేయడం కాక. ఆమె జీవితాల్లో చాలా సమస్యలు వస్తాయి. ఒంటరితనం వస్తుంది, వేదన వస్తుంది, ఎవరు లేని పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితుల్లో దేవా ఈ పట్టణం నీది కదా, ఈ పట్టణంలో నీవున్నామని అనుకున్నాను కదయ్యా అని మనందరూ ప్రార్థన చేస్తున్నాం. చిన్న ప్రార్థన అందులో నేర్చుకున్నామా? జలములలో పడినే వెళ్ళినా అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చ జాలవు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే ప్రార్థన చేసుకుందాం. మనం ఏ మార్గం వెళ్తున్నాడు? దేవుడు మనతో వెళ్తాడు. పరిశుద్ధంగా ఇస్తున్నాడు. దేవుడు మన పట్టణంలో ఉన్నాడు. నా భయం కదగలడు. ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డ, ప్రతి పురుషుడు శిరస్సైనాడని ఎరిగిన నా ఇల్లు అనేటువంటి నా గృహని పట్టణంలో, నా కుటుంబాన్ని పట్టణంలో నా దేవుడు ఉన్నాడని ప్రార్థించుకొని విశ్వాసంతో పరిశుద్ధంగా ఈ మాసం ముందు సాగుతూ ఉదయించాయి. నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించాయి. యంత్రం ద్వారా ఆలకిస్తున్న బిడ్డలున్నారు వారిని జ్ఞాపకం చేసి, మీడియా ద్వారా ఆసక్తితో చూస్తున్నారు. ఆయా దేశాలలో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో చూస్తున్న బిడ్డలున్నారు. ప్రభా ఎంతో పెద్దవారు చూస్తున్నారు. వారి జ్ఞాపకం చేసుకుని చిన్నవారు దీవించి మోషే చెప్పారు, నా సన్నిధి నీకు తోడుగా ఉన్నట్టుగా మాకు నీ సన్నిధి మా ప్రాణాలు తోడుగా వచ్చారు. యాకోబుని చేశారు, నువ్వు భయపడవద్దు, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నాకు ధైర్యం ఇచ్చాను. మా అప్పులు మీద స్థలం ధైర్యం ఇచ్చాను. ఏ పనులు, ఉద్యోగములు, వ్యాపారములు, వ్యవసాయ పనులు, మార్కెటింగ్ ఆయా పరిచయం చేసుకున్నారు. ఆ స్థలాల్లో వెళ్ళినండి మీరు తోడుగా ధైర్యం వచ్చారు. ఒకవేళ మంటలు నడి శ్రమలు పడిన షట్టర్ పెట్టి అభ్యర్థులు ఉన్నారు, వారు విడిపించిందేవా మమ్మల్ని విడిపించి నీ సాక్షులో ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడుగా, మీ రాజ్యం వచ్చుగా, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరుగా. మా అనుగ్రహాలను మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధన తేక దుష్టులను తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవేనని. ఆమేన్. మన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కలిగిన సహవాసం ఇప్పుడు సదాకాలం మీకు మీ కుటుంబములను ఈ మాసమంతా చూడండి. ఆనందంతో మీ పట్టణమును వర్ధన చేయుగాక. ఆమేన్. నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు. నిన్ను నేను విడువను దేవా, నిన్ను నమ్మిన వారల నెల్ల నీవు చక్కగా దీవించెదవు. నిన్ను నేను విడువను దేవా. అందుకున్నారు. స్వార్థ మాసం ఒక్కరికైనా మీ స్వార్థం పంచండి. దేవుడు మీ కుటుంబాన్ని పట్ల దీవించుగాక.